కొన్నిసార్లు మనము మన మన జీవిత పరిస్థితులు చూచినప్పుడు అండి ఏంటనంటే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తుల కంటే దేవునిలో లేనటువంటి వారికే బాగా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా అవునా కాదా? చాలా అవును కదా. భలే వ్యాపారం జరుగుతుంది వాళ్ళకు, భలే ఉద్యోగాలు వస్తాయి, అన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా, అవునా అవునా కదా? కానీ దేవుని బిడ్డలమైన మనకు కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు కొన్నిసార్లు, ఇరుకులు కొన్నిసార్లు, సమస్యలు, కన్నీరు. అవునా 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 కాదా? హల్లెలూయా. దీనిని బట్టి, ఈ శ్రమలను బట్టి, ఈ ఇరుకులను బట్టి చాలాసార్లు దేవుని దగ్గర బాధపడినటువంటి పరిస్థితులు ఎన్నో అయ్యా, ఎన్నోసార్లు, ఎన్నో పరిస్థితులు, ఎన్నోసార్లు. కానీ వాళ్ళు చూస్తే బాగున్నారు మన జీవితంలో. సో విషయస్థితులలో కొన్నిసార్లు మనకు కష్టాలు ఎదురవుతాయి, ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా. హల్లెలూయా. కానీ ఇటువైపు ఉన్నటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు మాత్రమే చక్కగా ఉంటున్నారు. దీనిని చూచి దీనిని చూపించి సాతాను చాలాసార్లు మనల్ని మోసము చేస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో అనేకమైన సందర్భాలు ఇటువంటివి ఉన్నాయి. అబ్రహాము, లోతు ఇద్దరికి మధ్య ఆ యొక్క క్యాటిల్, ఆ యొక్క జంతువుల దగ్గర, నీటి దగ్గర కొట్లాట వచ్చింది. అబ్రహాము, లోతు విడిపోవాలనుకున్నప్పుడు లోతుతో అబ్రహాం అంటున్నాడు, నీకు ఏది కావాలంటే అది తీసుకో, నువ్వు ఒకవేళ ఇటువైపు పోతే నేను ఇటువైపు పోతా, నువ్వు ఇటువైపు పోతే నేను ఇటువైపు పోతే నువ్వు ఇటువైపు పో అని చెప్పి ఫస్ట్ నువ్వు కోరుకో అని చెప్తాడు అబ్రహాము తన కుమారుడైనటువంటి లోతుని. అడిగితే లోతు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? సొదమ గొమర్రా అనేటువంటి చోటు ఉంటుంది, హల్లెలూయా. ఆ చోటు చాలా సుందరంగా ఉంటుంది, చాలా పచ్చిగా ఉంటుంది, సమృద్ధికరమైనటువంటి చోటు, ఏదేను మనం వలె ఉంటుందంటది. హల్లెలూయా. తాగడానికి నీరు, జంతువులకు నీరు, కావలసిన సమస్తం అంతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అబ్రహామా నేను ఆటికే పోతా వెళ్ళాడు. చాలా చక్కగా ఉంది, అది చాలా సమృద్ధిగా ఉంది, వెళ్ళాడు. కానీ బైబిల్ చెబుతున్నది అక్కడ ఉన్నంత పాపము భూమి మీద ఎక్కడా లేదంట. హల్లెలూయా. అక్కడున్న పాపాన్ని చూడడానికి దేవుడే వచ్చాడంట. హల్లెలూయా. అక్కడున్న పాపమును చూచినటువంటి తరువాత బాగా గమనించండి, కేవలము లోతును, అతని కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు ప్రయత్నించాడు. నీతిమంతుడైనటువంటి లోతును కాపాడడానికి దేవుడు ప్రయత్నించి బయటకు తీసుకొని వచ్చి భూమి మీద అగ్నిని ఆయన కురిపించాడు. హల్లెలూయా. చూడడానికి మొదటలో అది చాలా పచ్చగా, చాలా ఆశీర్వాదకరంగా, చాలా నెమ్మదిగా, సమృద్ధిగా నీకు కనపడవచ్చు. లోకము ఇట్ ట్రిక్స్, అది నిన్ను మోసపరుస్తుంది. సాతాను నిన్ను మోసపరుస్తాడు. లోకంలో ఉన్న వారిని చూపించి వారు బాగున్నారు, వారు సంతోషంగా ఉన్నారు, వారికి వృద్ధి కలుగుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మాకే కష్టం ఉంది, మాకే ఇరుకుంది, మాకే ఇబ్బంది ఉంది, యేసు ప్రభుని నమ్ముకొని ఏ విధమైనటువంటి ఆశీర్వాదము లేక నలిగిపోతున్నాము అనేటువంటి మభ్యపెట్టేటువంటి మాటలను మనస్సులో ఉంచి నిన్ను అటువైపున లాగుకోవడానికి వాడు ఎన్నో ప్రయత్నములు నిన్ను చేయును. అయితే అక్కడ నాశనం ఉన్నది అని ఎవరికీ అర్థము కాదు, నష్టపోతారని చెప్పి ఎవరికీ అర్థము కాదు. ఆ నష్టం వచ్చినప్పుడు తప్పించుకునేటువంటి పరిస్థితులు కూడా లేకుండా నష్టపోయినటువంటి వారు ఎంతోమంది. హల్లెలూయా. ఇక్కడే ఇదే పరిస్థితే. మోయాబు దేశమును గురించి కూడా అదే. లోతు అబ్రహామును విడిచిన తర్వాత సొదొమ గొమొర్రాలో కాపురం ఉన్నప్పటికీ భయంకరమైన పాపము పరలోకము నుంచి అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. రీసెంట్గా మనము ఏ ఫేస్బుక్, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఇదే కనబడుతుంటున్నది. ఏంటి అని అంటే కాలిఫోర్నియా అనేటువంటి రాష్ట్రము మీదకి దేవుని ఉగ్రత వచ్చి ఒక ప్రాంతం అంతా కాలిపోయింది. ఏంటయ్యా అని అంటే చూసారా, ఎంత చూపిస్తున్నారు, బిఫోర్ బర్నింగ్, బిఫోర్ ఫైర్, ఆఫ్టర్ ఫైర్ అని చెప్పి. బిఫోర్ ఫైర్ ఎంత సుందరంగా ఉంది, అది
ఎంత మంచి బిల్డింగులు ఉన్నాయి, ఎంత మంచి ధనవంతులు ఉంటున్నారు, ఏ విధమైనటువంటి సమృద్ధి ఎక్కడ ఉంటున్నది? నదులు పారుతుంటున్నాయి, వస్తువులు, గొప్ప గొప్ప ప్రాంతములు, గొప్ప గొప్ప విహంగ వీక్షణములు, అనేకమైనటువంటి భవంతులన్నీ ఉంటున్నాయి. అయితే అక్కడ భయంకరమైనటువంటి పాపము పాపము పాపము. ఒక చిన్న కార్చిచ్చు, ఒక చిన్న అగ్ని కాలుకున్నది. మొత్తము ఆ ప్రాంతములో హాలీవుడ్ అంటారు, కాలిఫోర్నియా మొత్తం అంతా కాలిపోయింది. కాలిపోయినటువంటి ఆ ప్రజల ప్రాణాలు అయితే కొద్దిమందివే పోయాయి, కానీ అక్కడ ఉంటున్నటువంటి ఇల్లు అంతా సమూలంగా నాశనం చేయబడ్డాయి. ఏ మాత్రం కూడా తప్పించుకోలేదు ఏది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ కంపేర్ విత్ ద జెంటైల్ పీపుల్. నీవు దేవుని చిత్తములో ఉన్నావా లేదా అనే దానిని నువ్వు ఆలోచించు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడా, నిత్య జీవమును నీకు ఇయ్యడానికి ఆయన నీకు అర్హతనిచ్చాడా లేదా దానిని ఆలోచించు. అంతేకాని నా బంధువులు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళు బంగారు కొనుక్కుంటున్నారు, రకరకములైనటువంటి ఆలోచనలతో వారితో పాటు పోటీ పడి వెళ్ళాలనుకుంటున్నావా? అటువంటి పరుగు పంద్యానికి దేవుడు నిన్ను పిలవలేదయ్యా. హల్లెలూయా. వాళ్ళతో పోల్చుకోవడానికి, ప్రయాణం సాగించడానికి నేను పిలవలేదు. ఆమేన్, హల్లెలూయా. నీ పిలుపు వేరు, నీ పరిస్థితి వేరు. నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. పరలోకానికే ఆయన మార్గం ఉంటున్నది. ఆ మార్గము మొదట పచ్చిక కలిగినటువంటి చోటగా కలిగిన, లేకపోతే ఆశీర్వాదపు భూమిగా నీకు కనబడిన, దాని యొక్క అంతము మరణమునకే, నాశనమునకే నడిపిస్తుంది. దేవుడు లేనటువంటి ప్రయాణము ఎన్నటికీ నరకపు అగ్నిగుండపు మార్గమే.